భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ ప్రదర్శనలో కలెక్టరేట్ ముట్టడికి కథం తొక్కారు విద్యార్థులు విద్యార్థి సంఘ నాయకులు. తెలంగాణ రాష్ట్రంలో ఉపకార వేతనాలు ఫీజు రియంబర్స్మెంట్స్ తక్షణమే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి నాగరాజు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉపకార వేతనాలు విడుదల చేయాలని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంకి ముట్టడించడం జరిగింది. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ గత 6 ఏళ్ల నుండి విద్యార్థులకు ఇవ్వవలసిన ఫీజులను ప్రభుత్వం చెల్లించడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరానికి 14 లక్షల మంది విద్యార్థులు స్కాలర్షిప్స్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కార్తీక్, ఎస్ఎఫ్ఐ ఉపాధ్యక్షులు అరుణ్, వంశీ, మనోజ్, సహాయ కార్యదర్శులు కిరణ్, అవినాష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యుడు శ్యామరావు, ఎస్ఎఫ్ఐ నాయకులు సుబ్బు, బాలు, అజయ్, శ్రీనివాస్, తేజ, ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శి ఈ రోజు మేడ్చల్ జిల్లా కలెక్టర్ ముట్టడించడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉన్నాయి. ఆ పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ సంవత్సరం పెరుగుతుంది తప్ప ఏ ఒక్క సంవత్సరం కూడా విడుదల చేయట్లేదు. ఇప్పటికే దాదాపు 8,000 కోట్ల రూపాయలు ఈరోజు పెండింగ్ లో ఉన్నాయి. ఏ ఒక్క విద్యార్థి కూడా ఇప్పటి వరకు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం సిగ్గుచేటు. కాబట్టి వెంటనే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు విడుదల చేయాలని, అట్లాగే మేడ్చల్ జిల్లాలో ఉన్న ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థలు, గుర్తింపు లేని విద్యా సంస్థలు ఉన్నాయి, వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పదే డిఓ గారి దృష్టికి తీసుకెళ్లినా కూడా ఏది చీమ కుట్టనట్టు డిఓ గారు స్పందించకపోవడం సిగ్గుచేటు. అదేవిధంగా ఈ రోజు మేడ్చల్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు లేవు. ఇప్పటికే విలేకరులు అనేక కథనాలు రాస్తా ఉన్నారు. ఈరోజు మరుగుదొడ్లు కూడా సరిగా లేని దుస్థితి ఈరోజు మేడ్చల్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో కనిపిస్తా ఉన్నాయి. అదేవిధంగా ఈ రోజు షిఫ్ట్ వైజ్ గా జూనియర్ అండ్ డిగ్రీ కళాశాలలు నడుస్తా ఉంటే ఈ రోజు షిఫ్ట్ వైజ్ కాకుండా రెగ్యులర్ చేయాలి, రెగ్యులర్ గా బిల్డింగ్ కేటాయించాలని చెప్పేసి భారత విద్యా ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ గా దఫాల వారీగా పోరాటం చేస్తున్నా కూడా ఈరోజు కలెక్టర్ గారు కావచ్చు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కావచ్చు స్పందించకపోవడం సిగ్గుచేటు. ఈరోజు మేడ్చల్ జిల్లాలో విద్యారంగ సమస్యలు పరిష్కరించకుండా ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రోత్సహిస్తూ ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థ ఫీజులు వేస్తూ ఈరోజు అధికారులు ఈరోజు ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థలు కొమ్ము కాస్తా ఉన్నారు. కాబట్టి మేము చెప్పదలుచుకుంది ఒకటే, ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థను వ్యతిరేకించండి, ప్రభుత్వ విద్యారంగాన్ని అభివృద్ధి చేయండి అని చెప్పేసి భారత విద్యా ఫెడరేషన్ గా కోరుతా ఉన్నాం. ఈ రోజు పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ ఇవ్వకపోవడం వల్ల మేడ్చల్ జిల్లాలో అనేక కాలేజీల్లో జూనియర్ నుంచి మొదలు పెడితే పీజీ, పీహెచ్డీ, ఇంజనీరింగ్ దాకా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ రోజు సర్టిఫికేట్ ఇవ్వకపోవడం వల్ల, వాళ్ళ మెమోలు ఇవ్వకపోవడం వల్ల ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆత్మహత్యలు చేసుకోకుండా ఈరోజు ఆపాలంటే పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ ఫీజు విడుదల చేయాలని చెప్పేసి కూడా భారత విద్యా ఫెడరేషన్ డిమాండ్ చేస్తా ఉన్నాం.